నిత్య మరణం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు కోసం మనం దైవ వాక్యాన్ని పరిశీలిద్దాం. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, మరణం నుండి నిత్యత్వం వైపు. నిత్య మరణం అనే పదాన్ని వినగానే మనలో చాలా మందికి ఒక భయం కలుగుతుంది. అసలు నిత్య మరణం అంటే ఏంటి? మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. మూలాల ప్రకారం నిత్య మరణం అనేది దేవుణ్ణి, ఆయన సువార్తను పూర్తిగా తిరస్కరించి తమ పాపాల్లోనూ అవిధేయతలోనూ నిలిచిపోయిన ప్రజలందరికీ ఎదురు చూసే గమ్యం. శారీరక మరణం అనేది ఒకసారి అనుభవించేది, కానీ నిత్య మరణం అనేది శాశ్వతమైనది. ఇది నిత్యం కొనసాగే మరణం, దేవుని నుండి ఆత్మకు కలిగే వేరుపాటు. ఎలాగైతే క్రీస్తుపై విశ్వాసం ద్వారా కృపచేత లభించే ఆధ్యాత్మిక జీవం శాశ్వతమైనదో, అదే విధంగా నిత్య మరణం కూడా అంతం లేనిది. అంటే మనం భౌతికంగా మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే ప్రశ్న ఇక్కడ చాలా కీలకం. నిత్య మరణం అనేది కేవలం భౌతిక శరీరానికి సంబంధించినది కాదు, అది ఆత్మకు సంబంధించింది. మరైతే బైబిల్ నిత్య మరణం గురించి బోధిస్తుందా? అవును, బైబిల్ స్పష్టంగా దుష్టులకు దేవుని నుండి శాశ్వతమైన దూరాన్ని గురించి బోధిస్తుంది. ఈ బోధనకు మద్దతుగా పాత నిబంధన నుండి కొత్త నిబంధన నుండి కొన్ని వచనాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంది: మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఈ వచనం స్పష్టంగా పునరుద్ధానం గురించి మాట్లాడుతుంది. కొందరు నిత్య జీవానికి, మరికొందరు నిత్యమైన సిగ్గుకు అంటే శాశ్వతమైన అవమానానికి లేపబడతారని చెప్తుంది. రెండవది మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో యేసు ప్రభు ఇలా అంటారు: వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఈ వచనం నీతిమంతులకు నిత్య జీవం, దుష్టులకు నిత్య శిక్ష అని స్పష్టంగా తేడాను చూపిస్తుంది. ఇక్కడ నిత్యం అనే పదం జీవానికి, శిక్షకు రెండింటికి ఉపయోగించబడింది అనేది మనం గమనించదగిన విషయం. మూడోది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలలో మనం ఇలా చదువుతాం: మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇక్కడ అగ్నిగుండం అనేది రెండవ మరణంగా చెప్పబడింది. అలాగే ఇది నిరంతరం కాలుతూ ఉంటుందని, నిత్య బాధకు సంకేతమని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నొక్కి చెబుతుంది. ఈ 3 వచనాలు ఇంకా చాలా వచనాలు అంతిమ తీర్పు సందర్భంలోనే ఉన్నాయి. యేసుక్రీస్తు తిరిగి వచ్చిన తర్వాత ఈ 3 ముఖ్యమైన విషయాలు జరుగుతాయి. మొదటిది ప్రజలందరి పునరుద్ధానం, అంటే భూమిలో నిద్రించిన వారందరూ తిరిగి లేపబడతారు. రెండవది అంతిమ తీర్పు, ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసిన క్రియలను బట్టి తీర్పు పొందుతాడు. మూడవది నిత్యమైన స్థితి ప్రారంభం, అంటే తీర్పు తర్వాత నీతిమంతులు, దుష్టులు వారి వారి నిత్యమైన గమ్యాలను పొందుతారు. నీతిమంతులు మరియు దుష్టుల గమ్యం చాలా విభిన్నంగా ఉంటుంది. నీతిమంతులు తమ రక్షకుడైన యేసుక్రీస్తు యోగ్యతల ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు మహిమతో నిండిన నిత్యమైన స్థితిలోకి ప్రవేశిస్తారు. మరోవైపు క్రీస్తుని తిరస్కరించిన దుష్టులు అగ్నిగుండానికి, నిత్య శిక్షకు, నిత్య బాధకు పంపబడతారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, నిత్యమైన ఎవర్ లాస్టింగ్ ఆర్ ఎటర్నల్ అనే విషయం జీవానికి, శిక్షకు లేదా అవమానానికి రెండింటికి ఉపయోగించబడింది. అంటే జీవం ఎలా నిత్యమైనదో ఆ శిక్ష కూడా అలాగే నిత్యమైనది, అది ఎప్పటికీ అంతం కానిది. నిత్య మరణం అనే బోధన చాలా మందికి నచ్చదు. ఇది అంత ప్రజాదరణ పొందిన బోధ కాదు, ఎందుకంటే ప్రజలు బాధను, శిక్షను వినడానికి ఇష్టపడరు. అయితే సత్యం అనేది ప్రజల ఎంపికపై ఆధారపడి ఉండదు. నిజం ఏంటంటే, మన పాపం కారణంగా మనం దేవుని న్యాయమైన తీర్పు కింద ఉన్నాం. దేవుడు మన స్థానంలో మరణించడానికి తన కుమారుణ్ణి పంపాడు, మరియు ఆయన మనలను దేవునితో సమాధానపరచడానికి తిరిగి లేచాడు. మనం యేసుక్రీస్తు రక్షించే సందేశాన్ని స్వీకరించాలని ఎంచుకోవచ్చు. దాని ద్వారా పాపక్షమాపణ, నిత్య జీవాన్ని పొందవచ్చు. లేదా మనం దేవుని కుమారుడు మనకు అవసరం లేదని నిర్ణయించుకోవచ్చు. అలాంటప్పుడు మనం మన పాపాల్లోనే నశించి దేవుని తీర్పు కింద ఉంటాం. నిత్య జీవానికి మూలం అయిన యేసుక్రీస్తుని తిరస్కరించడం అంటే నిత్య మరణాన్ని ఎన్నుకోవడమే. ఈ సత్యం మనకి భయాన్ని కలిగించడమే కాకుండా దేవుని ప్రేమను, ఆయన అందించిన రక్షణ మార్గాన్ని అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. నిత్య మరణం నుండి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడమే.